నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుమందులు, విత్తనములు నెల్లూరు టౌన్ డీలర్ల సౌజన్యంతో నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మజ్జిగ చలవేంద్రం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని పి సత్యవాణి, నెల్లూరు ఏడీఏలు ఎన్ శ్రీనివాసులు, నర్సోజీరావులు పాల్గొని డీలర్లతో కలిసి లాంఛనంగా మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా మజ్జిగ చలవేంద్రం ప్రారంభానికి విచ్చేసిన వ్యవసాయ శాఖ నెల్లూరు జిల్లా అధికారిని పి సత్యవాణికి శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఎరువులు, పురుగుమందులు, విత్తనములు నెల్లూరు టౌన్ డీలర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని పి సత్యవాణి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశాల మేరకు ఎరువులు, పురుగుమందులు, విత్తనములు నెల్లూరు టౌన్ డీలర్ల సౌజన్యంతో నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేసిన నెల్లూరు టౌన్ డీలర్ల సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. డీలర్ సభ్యులు మాట్లాడుతూ మజ్జిగ చలవేంద్రం ప్రారంభానికి విచ్చేసిన నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని పి సత్యవానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి రాఘవరావు, రాజా శ్రీనివాసులు, సురేష్, రావల్ చైతన్య, శేషయ్య, ఆంజనేయులు, మాల్యాద్రి, రాఘవరావు, నెల్లూరు టౌన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి సంవత్సరము హీట్ వేవ్స్ ఎక్కువగా ఉండటం మూలంగా ఎక్కువ ఎండ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని చెప్పడం జరిగింది. దానివల్ల వాతావరణ శాఖ ప్రిడిక్షన్స్ ప్రకారము మనకి జిల్లాలో ఎక్కువ ఎండకి మనుషులు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ వాటర్ తాగటము లేకపోతే మజ్జిగ తాగటం ఇట్లాంటివి చేయాలి, అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి శాఖలో ఒక 10 చలవేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈ రోజు నెల్లూరు టౌన్ లో మన ఎరువులు, పురుగుమందులు అండ్ విత్తనాల డీలర్లు అసోసియేషన్ వాళ్ళ సహకారంతో మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. అదేవిధంగా జిల్లాలో ఉన్న 10 నుంచి 15 మండలాల్లో ఈ రోజు మనము మన అసోసియేషన్ వాళ్ళే, అంటే మన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ వాళ్ళే అన్ని చోట్ల అరేంజ్ చేస్తా ఉన్నారు. అందరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. వీరందరూ తన వ్యాపారం దృక్పథమే కాకుండా వాటి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా చెప్పంగానే చాలా హై స్పిరిట్ తోటి ముందుకు వచ్చి ఇంత బాగా వీళ్ళు అరేంజ్ చేసి ఈ 2 నెలలు కూడా వాళ్ళు ఈ వాటర్ ఇక్కడ అరేంజ్ చేస్తారు మన ప్రజల కోసం. దీనికి నేను వీళ్ళ అసోసియేషన్ అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్ని శాఖల నుంచి అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు మన ప్రజల సేవ చేయడానికి చలవేంద్రాలు ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాను. రాఘవరావు, వీర్రాఘవ అసోసియేషన్ గౌరవనీయులైన కలెక్టర్ గారు ఆదేశాలు రాత్రి 8:30 ఓపెన్ చేయాలని చెప్పినారు. దానికి ఇంటిగా తీసుకొని మేము ఈ విధంగా అరేంజ్ చేయడం మా మేడం గారు మా ఆహ్వానాన్ని మళ్ళీ ఓపెన్ చేసినందుకు కూడా వారికి మా ధన్యవాదాలు. ఈ సమ్మర్ సీజన్ మొత్తం కూడా వాటర్ కానీ మజ్జిగ కానీ మాకు అవైలబిలిటీ ఉన్న సాయశక్తిలో నేను చెప్పి కార్యక్రమానికి మా అసోసియేషన్ సహకరించిన మా అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. విత్తనాలు, ఎరువులు డీలర్ల సహకారంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలవేంద్రం ప్రారంభించడం జరిగింది. మేడం గారు, జేడీ మేడం గారు వచ్చి ప్రారంభోత్సవం చేసిందని చాలా సంతోషం ఉంది. ఆమె ఇక్కడికి వచ్చి మేడం గారు వచ్చి ప్రారంభోత్సవం చేసిన కృతజ్ఞతలు తెలుపుతున్నాము.